మాట్లాడారో మీకు నేను చెప్పాను. ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడారంటే అబ్రహాం సందర్భాన్ని బట్టి, అలాగే ఒక యోప్తా సందర్భాన్ని బట్టి మాట్లాడడం జరిగింది. అబ్రహాం గారి గురించి మనం ఆలోచించినట్టయితే, పోయిన వారం అంతా కూడా మీకు చక్కగా నేను చెప్పాను. అబ్రహాం గారిని దేవుడు పరీక్షించాడు, కానీ పశువును వధించినట్టు పిల్లలను వధించమని చెప్పలేదు. దేవుని పిల్లలారా, అబ్రహామును పరిశోధించును అని ఉంటుంది. అంతేనా? అబ్రహామును పరిశోధించును ఆదికాండంలో ఉంటుంది. బైబిల్ తీసుకుట్లా ఆదికాండమ్మ 22వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసారా? పరిశోధించడానికి బలి అడగడానికి తేడా లేదంటారా చెప్పండి? పరిశోధించడానికి తన కుమారుణ్ణి అడిగాడు, నా మీద ఎంతవరకు అబ్రహాంకి ప్రేమ ఉంది, నేనంటే అబ్రహాంకి ఎంత ఇష్టం అని పరీక్షించాడు. అబ్రహాం భక్తుడే కదండి, దేవునికి స్నేహితుడు కూడా. అబ్రహాం ఎవరండి? దేవునికి స్నేహితుడు కూడా. దేవుని పిల్లలారా, అంతగా ప్రేమించాడు దేవుడు. అబ్రహాం కూడా దేవుణ్ణి అంతే ప్రేమించాడు. అంతలా ప్రేమించాడా అని ఎవరైనా ఒకరు అనకపోతారా చెప్పండి? ఏదో ఒకటి అంటానే ఉంటారు. అనే ప్రతివాడికి అర్థమయ్యేదానికి అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఆ పరిశోధనలో అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం అనేది బయటపడింది. ఎంత గొప్ప విశ్వాసమో మీ అందరికీ పోయినసారి ఇదే పాఠం గురించి చెబుతూ చెప్పాను. 100 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాం. ఆకాశ నక్షత్రాల వల్లే నేను నీకు సంతానం ఇస్తాను అన్నప్పుడు ఆలోచించాడు, కానీ అనుమానించలేదండి. ఎక్కడ కూడా దేవుణ్ణి ఒక చిన్న మచ్చంతైనా కూడా అనుమానించలేదు. మనందరికి కూడా అబ్రహాం లాంటి విశ్వాసం ఉందా? అబ్రహాం గారి లాంటి విశ్వాసం మనకుందా? ఆయన విశ్వాసం ఎక్కడో ఉందండి. ఆయన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసా? నా కొడుకును ఒకవేళ దేవుడు అడిగాడు కదా, ఒకవేళ నేను ఇచ్చినా నా కొడుకును మరలా మృతుల్లోంచి తిరిగి దేవుడు లేపగలడు. అర్థమవుతుంది మీకు? ఒకవేళ నా కొడుకుని ఇచ్చిన మృతుల్లోంచి నా దేవుడు నా బిడ్డను లేపగలడు. ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు అని నమ్మిన విశ్వాసం అండి అబ్రహాం. అందుకే అబ్రహాం గారి గుణం మనందరికీ ఒక గుణపాఠం కావాలని చెప్తున్నాను. మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? దేవుని పిల్లలారా, అబ్రహామును పరిశోధించాడు. ఆ పరిశోధనలో అబ్రహాం ఏమైనాడు? పాస్ అయినాడు. ఇవ్వలేదు కదా ఎలా పాస్ అయ్యాడు అని కొందరు అడిగారు కూడా. ఇచ్చాడు అబ్రహాం. ఇవ్వలేదు కదా, ఆడ నరకలేదు కదా, దేవుడు ఆపాడు కదా. దేవుడు ఆపకపోయింటే నరుకుండేవాడు కాదు, తెలుసుండేది కదా అని కూడా అంటారని దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చేతలకే చక్కగా వ్రాయించాడు. అబ్రహాం తన కుమారుణ్ణి అర్పించెను అని రాయబడింది చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక
11వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 వచనాలు కలిసినాయి. చూడండి ఒకసారి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమండి, ఇక్కడ పరిశోధించబడి అని రాయాల్సింది పోయి శోధించబడి అని రాశారు. అక్కడ పరి అనేది తీసేశారు. పరిశోధించాడు దేవుణ్ణి. అబ్రహాం పరిశోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అంటే అర్పించాడా? నరికేయలేదు కదా. మరి అర్పించాడు అని రాసేసాడు ఇక్కడ. అంటే బైబిల్ 2 రకాలుగా ఉంటుందా? ఆడేమో అర్పించలేదు, ఇక్కడేమో అర్పించాడు అంటున్నాడు కదా. మరి అదెలా? దేవుని పిల్లలారా, చదవండి, ఇంకా బాగా చదవండి. ఎవడు ఆ వాగ్దానమునకు సంతోషముగా అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం బడుబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము, చూసారా, బాగా ఆలోచించాలి. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. అంటే నా బిడ్డను నేను బలి ఇచ్చిన మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినాడంట అని తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఈ పదం ఆత్మీయంగా వ్రాయబడిందా, శారీరకంగా వ్రాయబడిందా? ఈ పదము ఆత్మీయంగా వ్రాయబడిందా, శారీరకంగా వ్రాయబడిందా? ఆత్మీయంగా వ్రాయబడింది. అబ్రహాము బలి ఇచ్చాడు. ఎక్కడిచ్చేసాడో తెలుసా? ఎప్పుడు ఇచ్చేసాడో తెలుసా? దేవుడే ఎప్పుడైతే అడిగాడో అప్పుడే తన కొడుకుని ఇచ్చేసాడు. ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలో తెలుసా? ఫస్ట్ ఇక్కడ ఇవ్వాలా? తర్వాత దీంతో ఇచ్చుకోవచ్చు, కాలుతో ఇచ్చుకోవచ్చు, ఇదేంతైనా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలా? ఇక్కడ ఇవ్వాలి. చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడ లేనిది ఎక్కడి నుంచి తెచ్చిచ్చాను అంటూ ఉంటారు. విన్నారా ఈ మాట? ఇక్కడ లేనిది అని కొట్టుకుంటూ ఉంటారు తల. అంటే ఎక్కడ పుట్టాలో ముందు? మనసులో పుట్టాల. అబ్రహాం గారికి ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది. అబ్రహాము, చిత్తం ప్రభువా, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తావా? ఇస్తాను ప్రభువా. చిత్తం ప్రభువా అంటే ఇచ్చేసాడా? ఇచ్చేసాడు. ఇస్తానంటే ఇచ్చేసాడు అంతే. ఎలా ఇచ్చేసాడు? ముందుగానే అడిగినప్పుడే ఇచ్చేసాడు. ఎక్కడ ఇచ్చేసాడు? ఎక్కడ అడిగాడు అక్కడే ఇచ్చేసాడు. మనోళ్ళు కూడా చాలామంది ఇవ్వాలా అనుకుంటారు. ఏడనుకుంటారు? ఇన్ని అనుకుంటారు, మళ్ళీరు. మీ మాట అవునంటే అవును. మీకు ఒక మాట చెప్పాను, ఈ మాట ముందుగానే మన హృదయంలో పుడుతుందండి. మన హృదయంలో ముందుగానే పుడుతుంది. దేవుడు ఆత్మీయంగా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఒక సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుని పిల్లలారా, ఆ మాటలకు ఆకర్షితుడై అప్పుడే ఇవ్వాలనుకుంటాడు. దేవునికి ఏది అవసరమో అది ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ ఇవ్వడానికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తాడు. కానీ అబ్రహాం చేతులు ఎత్తాడు. దేనికి? తన కొడుకుని బలివ్వడానికి. కత్తి తీసుకొని తన చెయ్యి ఎత్తాడు. వెంటనే దేవుడు అబ్రహామా తన దూత ద్వారా మాట్లాడాడు. వద్దు, నీ కొడుకుని వద్దు. నాకు అర్థమైపోయింది నువ్వెంత మంచివాడువో, నువ్వెంత విశ్వాసవో, నువ్వెంత చక్కగా
నా కోసం బ్రతుకుతున్నావు, నాకు అర్థమైంది అబ్రహాం. వద్దు, ఇవ్వద్దు. అదో ఒక పొట్టేలు అక్కడ ఉంది, దాన్ని తీసుకొని పోయి ఇచ్చేసి. బలి అడిగింది దేవుడు దేనికి? పరిశోధన కోసం, పరిశీలించడం కోసం. దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది దేవుడు బలి అడుగుతున్నాడు అని దేవుడి మీద ఏం చేస్తున్నారు? నిందలేస్తున్నారు. మరి ఆ నిందలకు సమాధానం ఎవడు చెప్పాలా? ఆ నిందలకు సమాధానం ఎవడు చెప్పాలండి? మనమే చెప్పాలండి. మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే మాట్లాడాలన్నా పక్కింటోడు వచ్చి మాట్లాడతాడా? మన సమస్యను మనమే మాట్లాడతాం, మన సమస్యను మనమే పరిష్కరించుకుంటాం. బైబిల్కి ఒక సమస్య వచ్చిందంటే పరిష్కరించాల్సింది ఎవరో తెలుసా? తన పిల్లలండి. కానీ బైబిల్ మీద మనసు అనేది మనకు పోకుండా, బైబిల్ అంటే ఏంటో తెలియకుండా చేయడమే వాడి పని. వాడికి అదే పని. సాతానికి ఏం పని? 24 గంటలు అదే పని. ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. రాత్రింబౌళ్ళు తన సహోదరుల మీద నేరము మోపువాడి. ఎవరిని పట్టుకున్నావా? అందరిని పట్టుకున్నాడు. ఈయన్ని పట్టుకోలేదు, వాడిని పట్టుకోలేదు అని ఉందా? ఏదో మమ్మల్ని పట్టుకోలేదని ఎవరన్నా ఉన్నారా? సాతాను మమ్మల్ని పట్టుకోలేదు. చాలామంది అదో ఓడిని పట్టుకునింది, ఈయన్ని పట్టుకుంది అంటూ ఉంటారు. కానీ ఈయన్ని ఎప్పుడో పట్టుకునింది అనే సంగతి ఈడి తెలియదు. ఒక సహోదరుని అంటున్నామంటే మనల్ని ఎప్పుడో పట్టుకునింది అది. మన ఆత్మీయ జీవితం ఎంతవరకు చక్కగా ఉంది? మన ఆత్మీయ బ్రతుకు ఎంతవరకు దేవునిలో చక్కగా ఉందని ఆలోచించకపోవడమే. సాతాను మనలో ఉన్నాడనే ఒక ఆలోచన మనకు రావాలా? చెప్పాను కదా, ఎన్నో ప్రసంగాలు మీకు చెప్తున్నాను. మంచి మంచి ప్రసంగాలు మీకోసం రాత్రింబౌళ్ళు కష్టపడి అక్కడ మెసేజ్ విని, ఇక్కడ మెసేజ్ విని, అక్కడ మెసేజ్ విని, వాటిల్లోంచి మంచి మంచి సంగతులు బయటికి తీస్తాను. మరలా ఎన్నో మెసేజ్లు వింటాను నేను. తండ్రి గారి మెసేజ్లు, ప్రసన్న మెసేజ్లు, సంతోషన్న, ఉపేంద్ర అన్న, వీళ్ళందరూ మెసేజ్లు విని దాంట్లో మరలా కొన్ని ఒక ఆనిముత్యాలు బయటికి తీస్తాను. మరలా అవి మళ్ళీ ఎక్కడ వెదజల్లుతాను? సంఘంలో మీకోసం. సాతానంట ఒక అపవిత్రాత్మ విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. మీకు చక్కటి వివరణ ఇచ్చిన, ఎప్పుడు చదువుతూనే ఉంటారు మీరు, కానీ దాంట్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి వివరణ నేను మీకు 2 ఆదివారాలుగా ఇచ్చాను. విశ్రాంతి వెతకుచు ఎక్కడంట దానికి విశ్రాంతి? నీరు లేని చోట్ల. నీరు ఎక్కడ ఉండదు? సంఘములో. వాక్యం నీరు, వాక్యానికి సాదృశ్యం నీరు. అంటే వాక్యం ఉన్న చోట్ల ఉండకుండా ఉంటుందంట, అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. నీరు లేని చోట్ల అంటే నీరున్న చోట ఉండదు. ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఎప్పుడు వదులుతాడు? ఒక మనుషుని బాప్తీసం తీసుకున్నప్పుడు. మీ మైండ్లో వాక్యం బలంగా ఉండాలండి. ఇదే వాక్యం చెప్పానండి చనుగొండల, కర్నూలు ప్రాంతంలో. అలా నిలబడిపోయారు వాళ్ళు. ఈ వచనం ఎన్నో రోజుల నుంచి చదువుతున్నా ఉన్నాను. ఇంత పరమార్థం నేను ఎప్పుడు ఈ వచనంలో గమనించలేదన్న. ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఎప్పుడు వదిలింది? చాలామంది ఏమనుకుంటున్నారు అంటే పాస్టర్ పట్టుకొని టచ్ అనగానే పోయిందంటారు. బైబిల్తో బడెల్ అని కొట్టగానే పోయిందని ఒకడు అంటాడు. అంత ఈజీగా పోతుంది అది. ఇంకొకడు అంటాడు యేసు రక్తమే చెయ్యి, నువ్వేం చేస్తావు చెయ్యి అనగానే పోయిందంట. ఏం కబడ్డీని అదేమన్నా కూత పెడతానే వాడ రావడానికి ఈడు పోవడానికి పోతుందా? యేసు రక్తంకే చెయ్యి, నువ్వేం చేస్తావో చెయ్యి.
యేసుప్రభుని తీసుకోపోయింది ఆడికి, కోట మీదకి. నువ్వేం చేస్తావో చెయ్యి అంటే చేత్తో కాదు, దాన్ని చిటికినేలు ఉంటుంది చూసిన కాలు, దాన్ని గోడుతో లాక్కొనిపోతుంది అది. యేసుప్రభునే తీసుకోపోయిందంటే నువ్వు నేను ఎంతండి. కానీ యేసుప్రభు నీ దగ్గర ఉంటే మాత్రం నిన్ను తీసుకొని పోలేదు. టచ్ అంటే కదా పోయేది అది. లేకపోతే నెత్తి మీద పెట్టి చెయ్యి ఆ జుట్టు పట్టుకొని తిప్పితే కదా అది పోయేది. ఎప్పుడు పోతుంది తెలుసా? మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, అప్పుడు సాతాను మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇది చెప్తారా సేవకులు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవాళ్ళు? అసలు ఇది చెప్తారా? సొందన ఇట్రా టచ్ అంటాడు, ఈడికొచ్చి మళ్ళీ పోయి ఆడనే కుర్చీలో ఎగిరి దుంకుతుంది ఆడిపోయి, అంతే కదా. వాడు వెనకాల మళ్ళీ నలుగురు ఉంటారు. మ్యాజిక్ అండి బాబు ఇది. డబ్బు సంపాదించడం కోసం మ్యాజిక్లు, లాజిక్లు. టచ్చా? టచ్ చేస్తే దెయ్యం పోతుంది. చెప్పాను కదా, ఆరాధన అని పాట ఎత్తుకుంటాడు. గమనించినారా? కొట్టండి తప్పట్లు, కొట్టండి తప్పట్లు అంటాడు. దెయ్యం పోవాలి మీరు కొట్టే తప్పట్లకి అంటాడు. మీరు ఎగరడానికి ఏంది? దెయ్యం పోవాలంట. మొన్న ఎగిరిస్తున్నాడు ఒక ఆయన, ఒక్కొక్కడు అంత ఎత్తి ఎగురుతున్నాడు. కొందరు పడేవాళ్ళు పడుతున్నారు కింద, ఇటు ఎగురుతాడు. మళ్ళీ ఇటు కూర్చున్నప్పుడు తసికిలు అట్టే తపకమని కూర్చుంటున్నాడు పాపం. ఎగరండి ఎగరండి ఎగరండి, కొట్టండి కొట్టండి అంటున్నాడు. ఏమిటిది? తప్పట్లు. బుద్ధున్నోళ్ళు అయితే కడి తీసుకొని పోయింది, ఇది ఉతికారు కొట్టమన్నావు కదా అని. దేవుని పిల్లలారా, అక్కడ అలా పోదండి దేవుడు. ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు మనలోంచి అది వెళ్ళిపోతుంది. మనం వచ్చి ఎక్కడ చేరుతాం? సంఘంలో చేరుతాం. మళ్ళా కొద్ది రోజులకు వచ్చిందంట. అంటే నేను వదిలి వచ్చిన నా ఇంటికి మరలా వెళ్ళేదని అనుకుని వచ్చి చూసిందంట. దాని ఇల్లేది? ఏదమ్మా దాని ఇల్లు? అది ఊరు బయట ఉండే పాడుబడిన ఇల్లా, పాడుబడిన బంగ్లానా? ఆడనే నా దెయ్యాలు ఉండేది. ఆడనే కదా మనకు చూపించేదంతా. ఏడమ్మా దెయ్యం ఉండేది? ఏడమ్మా సారమ్మా దెయ్యం ఉండేది? ఏడ వేసిరద్దమన్నా దెయ్యం? పెద్ద చెప్పులు ఏడన్నా చెప్పు. పెద్ద చింత చెట్టు మీద ఆ టర్నింగ్లో ఉండదంట. ఎప్పుడు యాక్సిడెంట్లు ఆడినా అంటే ఆడేముందో తెలుసా? దెయ్యం. లేదంటే ఒక పెద్ద మర్రి చెట్టు, లేదంటే ఏదో ఒక చెట్టు గలగల గలగల నిందనుకో చెట్టు అయిపోయి ఇంకా. అబ్బా రవన్న, అది మామూలు దెయ్యం కాదునా, సుగాల దెయ్యం, సాగల దెయ్యం. నిజమండి, మీరు చెప్పండి నిజమా? దెయ్యాలు చెట్టు మీద పుట్ట మీద ఉంటాయమ్మా. పాడుబడిన బంగ్లాలోనే ఎప్పుడు చూసినా దెయ్యాలు. రాత్రుల్లోనే అది దెయ్యం గడ, పగులు తిరగదు. అందులో ఎక్కువ దెయ్యాలంటే ఆడోళ్ళే. అంటే ఆడవాళ్ళు బతికినంతకాలం దెయ్యాలు, అంటే చచ్చిన తర్వాత అంటే ఎప్పుడు దెయ్యాలేనా ఇల్లు? పాపము చచ్చిన తర్వాత అన్నా ఏదో కొంత ప్రశాంతంగా ఉండడానికి లేదా? అంటే బతికినప్పుడు దెయ్యమే, చచ్చిన తర్వాత దెయ్యమేనా? ఏమనుకోద్దమ్మా, అందరూ దెయ్యాలే. కానీ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, లేని దెయ్యం పట్టినట్టు పట్టావు నాకు అంటూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఈ సంగతులు తెలియవు. సేవకులకు కానీ పాస్టర్లకు కానీ ఎవరికి తెలియవు. జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి వల్ల దేవుడు మనకు మంచి మహాజ్ఞానాన్ని అందించాడు. దీన్ని బట్టి నా హృదయం ఎప్పుడు సంతోషపడుతూ ఉంటుంది. అంటే పరిశీలన అనే ఒక చక్కటి ప్రయోగాన్ని ప్రయోగించాడు ఆయన.
ఒక దారి ఏర్పాటు చేశాడు. నాయన ఈ దారిలో వెళితే నువ్వు అందుకోవచ్చురా అని ఒక దారి వేసి ఏమండి ఆ దారిలో పంపించాడండి. దారి అయితే వేసింది ఆయనే, దారిలో పంపించాడు. ఎన్నో దొరుకుతున్నాయి ఆ దారిలో వెళుతుంటే. అందుకు ఎప్పటికీ జయశాలి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రభు పేరిట. సాతాను వచ్చేసాడు. చాలా రోజుల తర్వాత వచ్చి చూస్తే ఇళ్ళు చక్కగా ఊడ్చి అమర్చిండుట. అంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. అనుకుంటాం చేయాలని, కానీ కొద్ది రోజులకు దాన్ని మర్చిపోతున్నాం. మరిచెందుకు పోతున్నావు? దేనికి మర్చిపోతున్నావు అంటే నీకు గుర్తుండడానికి, నీకు గుర్తు చేయడానికి. ఉదాహరణకు నీ పక్కలో మీ భార్య, మీ భర్త, మీ వాళ్ళు అయిపోయిన వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. రే పలానా, అప్పుడప్పుడు ఉదయాన్నే 3కి లేయడము, లేకపోతే మధ్యాహ్నం నిద్రపోయి 4కి లేయడము, లేదంటే అప్పటికప్పుడు వచ్చి ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో లేపు అని మా భార్యకి చెప్పి పడుకుంటాను. వెంటనే నాకు గుర్తు చేస్తుంది, ఏమండి నువ్వు 4 గంటలకు లేపమన్నావు కదా, ఓ మర్చిపోయినా వెళ్ళాలా అంటే గుర్తు చేయాలి కదా, మనకు గుర్తు చేయాలి కదా. మర్చిపోయిన వాడికి గుర్తు చేయడానికి భార్య ఎలాగో, భర్త ఎలాగో, అయిపోయిన వాళ్ళగా ఎలాగో, సేవకుడు ఎలాగో, అలాగే మనలో బాప్తీసం తర్వాత ఎవరు వస్తారో తెలుసా మనలోకి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి మనకు గుర్తు చేయడానికి. బాగా వినండి, మనలో ఎవరు ఉండాలి గుర్తు చేయడానికి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండాలి గుర్తు చేయడానికి. మనకు ఎందుకు గుర్తు లేదంటే, గుర్తు చేసేవాడిని మనం ఏం చేసాం? ఊడ్చి అమర్చి ఉండుట. ఊడ్చేసాం. దేన్ని ఊడ్చేసాం? వాక్యాన్ని ఊడ్చేసాం. అమర్చినటువంటి ఏంటో మీకు చక్కగా పోయిన వారం చెప్పాను. దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోకూడదు. మనం ఎవడు ఏ పక్క నుంచి వచ్చినా రెడీగా ఉండాల. యుద్ధంలో సైనికుడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏ పక్క నుంచి వచ్చినా శత్రువుని ఏం చేస్తాడు? మట్టు పెడతాడు కదా. మరి మనం మట్టు పెడుతున్నామా వాడిని? మన వల్ల మనం మట్టు పెట్టుకుంటున్నామా? ఆలోచించాలి మాటలు. ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో? ఊడ్చేసామా? మర్చిపోతున్నామంటే అర్థం ఏంటి? పోయిన వారం చెప్పిన వాక్యం ఈ వారం గుర్తులేదంటే ఏమని అర్థం? చెప్పిన మాటలు మనలో లేకుండా పోతున్నాయంటే అర్థం ఏంటి? మనమేమో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం శాంసన్ లాగా. ఎప్పటి ఎట్లు విరజిమ్ముకున్నాడంట లేచి. గాడిద దవడ ఎక్కడ ఉన్నదని ఎతుకుతున్నాడంట. ఎందుకు? ఆ 1000 మందిని చంపడానికి. మరలా వచ్చినారు ఫిలిస్తీన్లు, జర్దాలు నీ మీద పడుతున్నంటే ఎప్పటి ఎట్లు తీసుకుని ఎక్కడ గాడిదవడ. కానీ చిన్నపిల్లడు వచ్చి కొట్టినా పడిపోతున్నాడు. కారణం, దేవుడు తనను ఎడబాసెననే సంగతి శాంసన్కు వెళ్ళిపోయాడు. దేవుడు మనలో ఉన్నాడా? మనలో దేవుడు ఉన్నాడా? ఉండనివ్వడు. వెళ్ళిపోతాడు. అసలు వాడు కొద్ది రోజులకు వస్తే మనమే తీసేసామంట. వాడు వదిలేసి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయి కొద్ది రోజులకు వచ్చినంటలే, కొద్ది సంవత్సరాలకు కదండో, మళ్ళీ కొద్ది రోజులకే బాప్తీసం తీసుకున్న, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు వచ్చాడు. లేదంటే నెలకో 2 నెలలకు 3 నెలలకు వచ్చారు. కొందరు బాప్తీసం తీసుకుంటారు. దేనికి? పెళ్ళికి తీసుకుంటారు, పిల్లల కోసం తీసుకుంటారు, లేకపోతే దేనికోసమో తీసుకుంటారు. ఒకవేళ మనం చక్కగా దేవుని కోసమే తీసుకున్నాం అనుకోండి, అవి బాప్తీసాలు కాదులే. కానీ మనం క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్నటువంటి ఆదిమ క్రీస్తు సంఘం చూసావా? ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళం అనుకుంటున్నాం కదా. బాప్తీసం తీసుకున్నాం కదా. తీసుకున్న 1-2 సంవత్సరాలకు వచ్చినాడు అంటాడు. చూద్దాం ఎలా ఉంది ఇండ్లని. వస్తే దేవుడు లేడు, యేసుప్రభు లేడు, పరిశుద్ధాత్మ. దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే, మనకిచ్చిన ఆధిక్యతను మనం ఇప్పుడు, మనకు దేవుడు అత్యద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చినాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఇలాంటి సంగతులు మనకే దేవుడిచ్చాడు. అద్భుతంగా నేర్చుకున్నాం. అందుకు
ఆయనకు తగినట్టు నడుచుకున్నాం. ఇకపోతే అబ్రహాం యొక్క బలి. అబ్రహాం గారి బలి అంటే తన కొడుకును బలిచ్చాడు. ఎక్కడిచ్చాడంటే హృదయంలోనే ఇచ్చేశాడు బలి. ఎక్కడిచ్చాడండి బలి? మొదటగా హృదయంలోనే బలిచ్చేశాడు. దేవుని పిల్లలారా, అక్కడ హృదయంలో ఇచ్చిన బలి గురించి దేవుడు కొత్త నిబంధనలో వ్రాయించాడు. అరే బాబు, మరియా పర్వతం మీదికి వెళ్ళి కదరా బలిచ్చింది, అబ్రహాం నేను ఎప్పుడు అడిగాను అప్పుడే ఇచ్చేశాడు, అప్పుడే ఇచ్చేశాడు. దేవుని కోసం మనం ఏదైనా ఇచ్చేదానికి సిద్ధపడాలని. కన్న కొడుకును, లేక ఇచ్చిన కొడుకును అడగగానే ఆనందంతో ఇవ్వాలనుకున్నాడు. ఆలోచించాడా? ఇవ్వాలా వద్దా అని కయ్యని మాదిరి ఏమన్నా ఆలోచించాడా? ఇవ్వాలా, ఇచ్చేయాలంతే. దేవునికి ఇవ్వాలా, దేవునికి చేయాలా. దేవుని పిల్లలరా, బలి ఎప్పుడు కూడా దేవుడు మనుషులను బలిగా ఇవ్వమని కోరడు. కానీ ఇచ్చాడు అనుకుంటే అది వాళ్ళ పొరపాటు. యోప్తా గారి గురించి కూడా చెప్పారు. యోప్తా గారు తన కూతుర్ని బలిచ్చాడు అన్నారు. ఏమండి, నేను వచనాలు చూపికుండా చెప్పేస్తాను, టైం లేదు నాకు. రాయచూరు వెళ్ళాలి మీటింగ్కు రేపు పొద్దునకి. దేవుని పిల్లలారా, యోప్తా ఇతను ఇశ్రాయేలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఒక వేశ్యకు పుట్టాడని అతన్ని చిన్న చూపు చూస్తారు. కానీ చాలామంది గొర్రెలండి. ఎవరినైతే మనం చిన్న చూపు చూస్తామో ఆడే మూలకు తలరాయిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని చిన్న చూపు చూడొద్దండి, ఎవరిని తగ్గించి మాట్లాడొద్దండి. నీ సహోదరుని నీకంటే గొప్పగా ఎంచుకో, సరేనా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను మీకు, నీ సహోదరుని నీకంటే గొప్పగా ఎంచు. వాడెంత, వీడెంత, వాడేం చెప్తాడు, ఈడేం చెప్తాడు, ఈడి సంగతి ఎంత, వాడి సంగతి ఎంత అని మన సహోదరుల గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడకూడదు, చిన్న చూపు చూడకూడదు. అలా చూశారు ఇశ్రాయేలు ఎవరిని? యోప్తాను. చిట్ట చివరికి వాళ్ళకి ఎవరు దిక్కో తెలుసా? ఈ యోప్తానే దిక్కైనాడు. ఆయన వేరే దేశంలోకి పోయి ఉంటాడు. నువ్వు మా దేశంలో ఉండకూడదు, మా కుటుంబంలో సభ్యుడు కాదు, నువ్వు మా నాన్నకు పుట్టినోడు కాదు, లేకపోతే మా అమ్మకు పుట్టినోడు, ఏదో అతి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంకా లేనిపోని మాటలన్నీ. వెళ్ళిపోయాడు అతను. నీకు మా గోత్రాల్లో నీకు పాలు లేదు నేను చెప్తుంటే వెళ్ళిపోయాడు. ఓ సరే, చివరికి యుద్ధం వస్తుంది అమ్మోనీయులతో. అప్పటికి యుద్ధం చేసే మనగాడు ఎవడో తెలుసా? చెప్తాను. చూసావా, చెట్ట చివరికి ఎవరికి దిక్కు? అందరూ పోయారు ఆ దేశానికి. టోబు దేశం అనుకుంటా. ఆడికి పోయి దండం పెడతారు. అయ్యా, ఏదో బుద్ధిగడ్డి తిని మాట్లాడినాం, నువ్వు లేకపోతే యుద్ధం చాలా కష్టం, రావాలని భంగపడినప్పుడు వస్తాడు. పాపం వీళ్ళు పిలవగానే వాళ్ళు మాట్లాడినట్టు ఇతను మాట్లాడుంటే మంచితనంతో వస్తాడు, యుద్ధంలో దిగుతాడు. అయితే ఇతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుకుంటాడు దేవుడి దగ్గర. ఏమని? దేవా, యుద్ధంలో కానీ అమ్మానీయులతో మేము గెలిచామనుకో, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోంచి ఏది ముందుకు వస్తుందో, ఇంట్లోంచి ఏది బయటకు వస్తుందో దాన్ని నీకు బలిగా ఇచ్చేస్తానంటాడు. అంతేనా? అంతే కదమ్మా, నీకు బలిగా ఇచ్చేస్తానన్నప్పుడు దేవుడికి మొక్కుకుంటాడు. యుద్ధంలో గెలుస్తారు, ఆనందంగా ఇంటికి వచ్చేస్తాడు. ఏ కోడి పిల్లో, ఏ మేక పిల్లో, ఏ గొర్రె పిల్లో వస్తుంది అనుకున్నాడు, కానీ తన కూతురే వస్తుంది అనుకోలేదు. ఎవరు వచ్చారు? కూతురు ఎదురు వచ్చింది. ఇప్పుడేంటి పరిస్థితి చెప్పండి? ఇయ్యాల్సిందే. అందుకే నేను మీకు ఒక మాట చెప్తా, తొందరపడి వాగ్దానాలు
చెయ్యొద్దు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? చాలామంది వాగ్దానాలు మామూలుగా ఇవ్వరు. ఇవ్వడం అయితే బ్రహ్మాండంగా ఇస్తారు, కానీ ఇచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? ఏడుస్తా కుయ్యో మొర్రో అనుకుంటా ఇస్తారు. అట్లా ఇచ్చినా అది ప్రయోజనం ఉండదు. ఇంటికి వస్తా నేను నవ్వుతా అన్నం పెడతా ఉన్నారనుకో, నాకు ఎలా ఉంటుంది? మాకు లేకుండా నువ్వే తింటున్నావు పో, మాకున్న కూర అంతా నువ్వే వేసుకొని తింటివి, మాకున్న అన్నం అంతా నువ్వే పెట్టుకొని తింటివి. ఇక్కడ చూస్తూనే ఉంటారు, తింటూ ఉంటా మొక్కలన్నీ నేను. ఒరే అన్నీ అయిపోయినాయి, సచ్చివే. వెయ్యాలనా అంటే నేను వెయ్యాలి 2 దెబ్బలు వీళ్ళకు. మీకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎట్టుంటాయి చెప్పండి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పెడితే పెట్టు, పెట్టకపోతే ఊరుకో. చెప్తే లేకపోతే గమ్మునుండు. తొందరపాటు పనికిరాదు. తొందరపాటుతో ఎవరో ఒకరిని ఇస్తాను అనేసాడు అంటే ఆ టెంప్టేషన్ అలా ఉంటుంది. చాలామంది వెంటనే వాగ్దానం చేస్తారు. తప్పు చేశాడు, కూతురు వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఇచ్చేయాల్సిందే, బలి ఇవ్వాల్సింది తప్పదు. ఇంకా ఏడుస్తాడు, అని ఏడుపు ఎత్తుకుంటాడు. కూతురా నువ్వు ఒక్కదానివే నా కూతురువే, కొడుకులు లేరు ఎవరు లేరు, కూతురు ఒకటే, ఒక్కగానో కూతురే, ఏం చేయాలి ప్రభువా అని ఏడుస్తాడు. ఎమ్మని దేవుడు నిన్ను అడిగినాడు, దేవుడు ఏడ్చమని దేవుడు నిన్ను కూతుర్ని అడగలేదైనా, నీ హృదయాన్ని అడిగినాడు. నీ హృదయం నాకు ఇమ్మరా బాబు అన్నాడు. నీ కూతుర్ని తెచ్చి నాకు నరుకు, నీ కొడుకు తెచ్చి నాకు నరుకు, ఏమో అమ్మోరు ఆయన. చాలా మంది నరుకుతూ ఉంటారు సినిమాలు స్టార్ట్ చేసేటప్పుడు, వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు. ఎవరో డ్రైవర్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద, డ్రైవర్ రాజశేఖర్ అనే అబ్బాయి ఇంటి మీద తలకాయ కుట్టిందంట, మొండెం లేదంట. ఈ పాఠంలో మొదటగా ఉంది అది. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని పిల్లలరా, అలాంటి వాళ్ళు వేరే వాళ్ళు. ఆయన అవి అడగడం లేదు. ఆయన ఏమడుగుతున్నాడు చూడండి, ముగిస్తాను. ఆయన అడిగేటివి ఏంటివో చూడండి. మొదటి సమయాలు 15:22 చూడండి ఒకసారి. మొదటి సమయాలు 15:22 త్వరగా చదవండి మా. మొదటి సమయాలు 15వ అధ్యాయం 22. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. ఆయనకి ఇష్టమైంది బలులా ఆజ్ఞలా? ఆజ్ఞలను అనుసరించాలంటున్నాడు, కానీ బలులు కదా ఆయనకు కావాల్సింది. అయితే మరి బలులు అనగా పక్షులను కానీ పశువులను కానీ ఎందుకు అర్పించమన్నాడు? అది ఎందుకు అర్పించమన్నాడో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు అర్పించమన్నాడంటే, ఒక కోడిని కోసేటప్పుడు నేనే కోడిని కోసాను 4-5 సార్లు, చాలాసార్లు కోడిని కోసాను. కోడిని కోసిన తర్వాత దాన్ని తినడానికి నా మనసు ఒప్పుకోవడం లే. ఎవడో కోసింది తింటున్నాను, కానీ నా చేత్తో నేను కోస్తే మాత్రం దాన్ని తినలేకపోతున్నాను. చాలా అనవసరంగా చంపా. ఆ కోడిని కోసిన తర్వాత అది ఏమండి, ఆ గంపలు వేసిన తర్వాత అది విలవిల్లాడుతా చూడు తన ప్రాణం పోయేటప్పుడు. అక్కడ ఇశ్రాయేలీలు ఆలోచిస్తారేమో అని, ఏమని ఆలోచిస్తారని, అరే నా పాపం వల్లే కదా ఆ కోడి ఇంతలా గిలగిల కొట్టుకుంటూ ఉండేది. తన ప్రాణం పోతున్నప్పుడు ఆ కోడి కొట్టుకుంటా చూడండి. ఆ కొట్టుకున్నప్పుడు కోడైనా, ఒక పశువైనా,
ఒక గొర్రెన ఏమండి, మటన్ కొట్టు మస్తానంగడి ఏడు ఉందండి, వాడు పొద్దున్న 5 గంటలకు ఆదివారం అయితే కోస్తూ ఉంటాడండి గొర్రెలను, వాటి గొంతులను పట్టుకొని, గొర్రెను పట్టుకొని ఆ గొంతును కొయ్యుకొని ఆ గొర్రె 4 కాళ్ళు ఇదిలిస్తూ ఉంటుందండి పాపం. అది చూసినప్పుడు ఇశ్రాయేలు మనసు కరిగి, నా పాపం వల్లే కదా, నా పాపం వల్లే కదా దాని ప్రాణం ఎంత భయంకరంగా కొట్టుకొని పోయిందని చెప్పి వాడు పాపాలు వాడు మనసులోంచి కొట్టుకొని పోవాలని దేవుడు అనుకుంటే దానికి భిన్నంగా జరిగిపోతుంది. ఈ పశువులన్నీ నరకబడుతున్నాయి, పక్షులన్నీ నరకబడుతున్నాయి, ఏమండి కోళ్ళు అన్నీ నరకబడుతున్నాయి, కానీ వీడి మనసులో ఉన్న పాపం మాత్రం నరకబడడంలే, పాపం మాత్రం పోవడంలే. దేవుడు బలి అడిగింది దేనికంటే, నీలో ఉన్న సాతాను పాపం బలి కావాలని ఆ పక్షులను బలి చేయమన్నాడు, మనుషులను కాదు. ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది, ప్రతి మాట వెనక ఒక పాఠం ఉంటుంది, పాఠం వెనక పరమార్థం ఉంటుంది. అది ఆలోచించడానికి ప్రయత్నం చేయడం లేదు ఎవరు. దేవుని పిల్లలు అంటున్నాడు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అర్థమైందండి? కీర్తన 51:16 ఏముంటుంది తెలుసా? నీవు బలిని కోరువాడు కావు, కోరినడల నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. యెషయా 1:11 విస్తారమైన మీ బలులు నాకేలా, మీ బలులు యందు నాకు ఇష్టం లేదు అని అంటూ మీరు మారండి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడికి ఇష్టమైనది ఏంటంటే, నీలో ఉన్న సాతాను ఉన్నాడు చూసినావా, దాన్ని బలి చేయాలి. దాన్ని నీ ఎడంకాల కింద చితక తొక్కాలి, దాన్ని చంపాలి. ఎలా? ఆజ్ఞలను గైకొనుట వలన. దేవుని పిల్లలారా, దేవుడు బలులంటే ఏదో ఇష్టపడేవాడు, నరబలులు కోరిక కలిగిన వాడు అనే మాటలో సత్యం అనేది లేదు. దేవుడు నరబలిని కోరుకునేవాడు కాదు. దేవుడు నరుల్ని ఎందుకు కోరుకుంటాడు? కన్న పిల్లలు వాళ్ళు, ఆయన స్వరూపమందు ఆయన పోలుకు చొప్పున కన్న పిల్లలను చంపుకోవాలనుకోడు ఏ తండ్రి కూడా. ఏ తండ్రి అయినా తన బిడ్డను చంపుకోవాలనుకోడు, ఏ తల్లి అయినా చంపుకోవాలనుకోదు. చంపాలనుకునేది అది తల్లి కాదు. తల్లి ఎందుకైతుంది? ఒక బిడ్డను తీసుకొని పోయింది సొలొమోను దగ్గరికి, ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని పోతే, నా బిడ్డనొకరు ఓకే, ఒక నిమిషం ఆగండి, చెరుకు సగం చేసి ఇచ్చి పంపించండి రా అన్నాడు. ఎవరు? సొలొమోను రాజు. చెరు సగం చేసి పంపించినప్పుడు ఒక తల్లి ఏమనింది, అయ్యా ఆమెకి ఇచ్చేసి ఆ డాడీ ఉన్న లక్షణంగా బ్రతికితే చాలు, చంపొద్దనింది. ఇంకొక ఏమనింది, అలాగే అనింది. అప్పటికి అర్థమైపోయింది దానికి, ఎవరు తల్లో ఎవరు పిల్లో. దేవుని పిల్లరా, చంపుకోవాలని ఏ తల్లి ఏ తండ్రి కోరుకోడు, ఆత్మీయ తండ్రి కోరుకుంటాడు చెప్పండి. కాబట్టి యోబ్తో తన కూతుర్ని బలిస్తానన్నాడు. ఏది నాకు ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తానన్నాడు, ప్రతిష్ఠ చేస్తానన్నాడు. బలి అంటే ఏంటంటే ప్రతిష్ఠ, తను తాను అర్పించుకోవడం. ఇక్కడ ఒక మాట చెప్పిన ముగిస్తాను. దేవుని పిల్లలరా, బలిగా అర్పించడం అంటే అక్కడ ఒక సందర్భం ఏంటంటే, ఇప్పుడు నా బిడ్డ శ్యామ్ ఉన్నాడు, నాయన నువ్వు దేవునికి అంకితం, ఇంకా నువ్వు దేవుడికి ప్రతిష్ఠింపబడిన వాడివి. సమూయేలు తల్లి అనుకుంటాను, నాకు బిడ్డని ఇస్తే నీకు నేను ప్రతిష్ఠిస్తా అంటదేమ్మా, నిజమేనా? సమూయేలు తల్లి, నాకు ఒక బిడ్డనిచ్చేవనుకు ఆ బిడ్డ నీకే ఇస్తానంటది. ఎలా ఇచ్చింది? నరికేసిందే, ఆ గుళ్ళో పెట్టేసిందే. ఏమైనా అర్థమవుతుంది మీకు? ఆ గుళ్ళో అప్పగించేసింది సమూయేలును. ఎవరికి అప్పచెప్పిందమ్మా? ఏలికి. ఏలి ప్రవక్తకేనా? ఆయనకి అప్పచెప్పేసింది. నా బిడ్డ నీకు అర్పించేస్తాను, నీకు ఇచ్చేస్తాను.
అదే బలిగా ఇవ్వడం అంటే అదే. నా బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను అన్నాడు, అనింది. నువ్వు నాకు బిడ్డని ఇస్తే అలా అంటే ఇప్పుడు శ్యామను సంఘం కోసం నేను ప్రతిష్ఠించాను అనుకోండి, శ్యామ్కు చెప్పేస్తాను, నాయన ఇంకా నువ్వు దేవుని కోసమే, ఇంకా నీ జీవితం దేవుని కోసమే. నువ్వు దేవునికి బలైపోవాలంటే అర్థమేమని? నరుక్కోమని కాదు. ఇంకా వాడి జీవితం అంతే, ఇంకా అక్కడనే ఇంకా అంకితం. సిస్టమ్ పెట్టుకోవడం, రావడం, వాక్యం చెప్పుకోవడం, మీరు పెడితే తినడం, మీరు పెట్టకపోతే పచ్చి ఉండడం, ఇంతే వాడి జీవితం ఇంకా. అలాగే యోప్త కూతురు కూడా ఏమైపోయింది? ప్రతిష్ఠింపబడింది. అంటే దేవునికి బలిగా అర్పించేశాడు. అంటే ఇంకా ఆమెకు పెళ్ళి లేదు, ఇంక పెళ్ళి లేదు, పెళ్ళి అనే ఆలోచనే లేదు. ఇంకా దేవుడి కోసం ఆమె ఏమైపోయిందంటే తన జీవితం దేవుని కొరకు ఇచ్చేసింది. అర్థమైపోయింది మీకు? బలిగా ఇచ్చేవాళ్ళు ఎవరు? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బలిగా ఇచ్చేశారు, తమ పిల్లలను అగ్నికి ఆహుతులు చేసేసారు. మొన్న మదనపల్లిలో ఒక తల్లి తన బిడ్డలను ఏం చేసింది? మళ్ళా టీచర్లు బిడ్డలను, ఇద్దరు కూతుర్లు ఏం చేసినారు? బలి. మనం అలా ఉండకూడదు. బలి అంటే అది కాదు, ప్రతిష్ఠించడం. అలా ప్రతిష్ఠించిన దాన్ని వాళ్ళు బలి అనుకున్నారు, దేవుడు నరకమని చెప్పాడు అని అనుకున్నారు. కాదు. దేవుని పిల్లలు అంటే ఉంటారు కదా కొంతమంది నిందలు మోపడానికి రెడీగా. అర్థమవుతుందా? తలపాగా చుట్టలేక తల వంకర అన్నాడంట ఒకడు. అలాగా వాడు గొప్పతనం వాడు చెప్పుకోలేక ఇంకొకడు గొప్పతనాన్ని ఏం చేస్తూ ఉంటాడు? తప్పు పడుతూ ఉంటాడు. నీది ఎంత గొప్ప చెప్పరా బాబు అంటే అది చెప్పడు, కానీ దాంట్లో అది తప్పు ఉండదు. ఓకే, నీ దాంట్లో ఎంత తప్పు ఉంది? ముందు నీ దాంట్లో దూలం ఉందిరా బాబు. బైబిల్లో కనీసం నలుసుగా లేదు. మాలో నలుసులు ఉన్నాయిలే, మాలో నలుసులు ఉన్నాయి, కానీ బైబిల్లో నలుసు అంతా ఒక చిన్న తప్పును కూడా నువ్వు బయటికి తేలేవు. నీ దాంట్లో దూలాలు ఉన్నాయి, చూసుకో. నువ్వు పోయి చూసుకుంటాడా? చూసుకోడు. ఒక రోజన్నా చదువుతాడా? ఇంతకు వాళ్ళ ఇంట్లో అది ఉండనన్నా ఉంటుందా? అందరి మీద వచ్చి పడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు బోధలు. వాళ్ళంట వాళ్ళ పిల్లలనంట దయ్యాలకు బలిగా అర్పించరంటాడు దేవుడు. అగ్నికి ఆహుతిగా అగ్నిలో కాల్చివేశారంట వాళ్ళ పిల్లలను. మీరు అలా ఉండొద్దు అన్నాడు. ఇంకా మీరు అలాంటి పనులు చేయకూడదు, మీరు అలాంటి పని, మీ పిల్లల్ని అలాగే చేయకూడదు, మీ పిల్లల్ని అలాగే చేయాలి, మీరు దయ్యములకు బలిగా అర్పించకూడదు. దేవుని పిల్లరా, కాబట్టి బైబిల్లో నరబలి అనేది లేదు. బైబిల్ ప్రకారం నరబలి అనేది లేదు. ఒకవేళ ఉందంటే ఉన్నైనా సరే నా దగ్గర తీసుకురండి, సరేనా? వాడిని దేవుడికి బలిగా ఇచ్చేద్దాం. అంటే వాడికి వాక్యం చెప్పి వాడిని దేవుడికి ప్రతిష్ఠిద్దాం, సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు మాకు అందించినందుకు వందనాలైనా. అందుకున్న మీ పిల్లలు మిమ్మల్ని పొందుకునే పిల్లలుగా దీవించండి, ఆశీర్వదించండి, సన్నిధి నడుగా ఉంచండి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి ఆయన. ఏ ఒక్కరు కూడా నశించకుండా ప్రతి ఒక్కరు తండ్రి మీ కొరకు బ్రతకాలి, శాశ్వతమైన జీవితాన్ని జీవించాలి, అందుకు తగ్గట్టు భూమి మీద ఉండాలి. సహాయం చేయండి తండ్రి. రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాల్లో తోడుగా ఉండండి తండ్రి. మీ సన్నిధి నడుగా ఉంచండి. రాయచూరులో జరగబోయే కార్యక్రమంలో తోడుగా ఉండే అమూల్యమైన సంగతులను నా ద్వారా మీ పిల్లలకు అందించండి తండ్రి. వెళుతున్నా నాకు తోడుగా ఉండండి. ఈశ్వరపు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు.